చెప్పను. నాకు నిద్ర వస్తుందంటే అడుగుతున్నాం బాబాయ్ కథ చెప్పమని, కానీ నువ్వు కథ చెప్పకుండా ఎస్కేప్ అవుతున్నావు. కథ చెప్పు బాబాయ్. నువ్వు కథ చెప్పాల్సిందే బాబాయ్. ఏ కథ పిల్లలు? దెయ్యం కథ. అది దెయ్యాల కథ వింటే మీరిద్దరూ భయపడి దడుచుకుంటారు. అందుకని వేరే కథ చెప్తానే. మాకు దెయ్యం కథ కావాలి. ముందు నువ్వు కథ చెప్పు, ఆ తర్వాత భయపడేది మేవా నువ్వా అని చూద్దాం. నిజంగానా? నిజంగానే. నాకేం భయం లేదు, మీరే భయపడతారు. చెప్తున్నా. చెప్పనా? చెప్పు. చెప్తున్నాను. ఒక ఊరిలో ఏం చేస్తున్నావమ్మా? కథ చెప్తున్నానమ్మా. నువ్వు ఏం కథ చెప్తున్నావేంటి? దెయ్యం కథ. దెయ్యం కదా? దెయ్యం అంటే భయపడేవాడివి. దెయ్యాన్ని తలుచుకోవు, దెయ్యం గురించి మాట్లాడవు, దెయ్యం సినిమాలు చూడవు. అలాంటిది నువ్వు దెయ్యం కథలు చెప్పడమా? అయ్యయ్యో, ఈ రోజు రాత్రంతా నన్ను నిద్రపోనివ్వడే. ఒక ఊరిలో. ఎంతసేపు అదే ఊర్లో? డైరెక్ట్ గా కథకి రా. ఉండరా, అర్జెంట్ పడతావెందుకు? దెయ్యం ఎప్పుడు కూడా నిదానంగానే వస్తుంది. సరే కానీ మీరు రండి, పక్కకి రండి. ఎందుకంటే నేను దెయ్యం కథ చెప్పేటప్పుడు మీరు భయపడకుండా ఉండాలి కదా. పక్కన కూర్చుంటే భయం వేయకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడ వరకు చెప్పాను? ఒక ఊళ్ళో. సరే సరే నేనే చెప్తాను. ఇలా చూడండి, మీకు ఒంటెలు ఏదైనా వస్తే ఒక్కళ్ళు వెళ్ళిపోకండి, నన్ను తోడు తీసుకువెళ్ళండి. ఎందుకంటే మీరు భయపడతారు కదా, అందుకనే. ఎంతవరకు చెప్పాను? ఒక ఊళ్ళో. నీకసలు కథ చెప్పడమే రాదు, నేను చెప్తా. అది కథ విను. ఎందుకు ఇలా డీటెయిల్స్ సౌండ్ లో వినిపిస్తున్నారు? నువ్వు చెప్పే దెయ్యానికి 2 చేతులు 2 కాళ్ళు, నేను చెప్పే దెయ్యానికి 10 చేతులు 10 కాళ్ళు. 2 కాళ్ళు 2 చేతులు ఉన్న దెయ్యానికి ఒంటరి పోసుకుంటాను రా. ఈ దెయ్యానికి 10 ఉన్నాయా? వద్దురా బాబు, నన్ను వదిలేంట్రా, వద్దురా. నువ్వు సైలెంట్ గా ఉండు. బాబాయ్ని నేను చూసుకుంటాను. నువ్వు చెప్పేది ఒట్టి కథ, నేను చెప్పేది నిజం. ఆ కొరివి దెయ్యం జుట్టు విప్పేసుకుంది. ఏంటది? నాలుక. అది ఎంత పెద్దది. ఆ పెద్ద నాలుక కిందకొచ్చి దాని మీద నుంచి రక్తం, ఆ రక్తం నీ ఒంటి మీద ఇప్పుడు చూడొస్తాడు. సూపర్ స్పీడ్ లో వస్తాడు. చూడు.